ఉండండి నా దగ్గరికి ఎవడు రాడు. పరారేవాడు లోడేసి నాకు చూపించుకోని గట్టిగా చెప్పు. ఉన్నా నేను చెప్పినప్పుడు. గంగవరం మండలం చిన్నూరు పంచాయతీ దారి చూడండి ఎట్లా లోడేసినారో. చూడండి ఎట్లా లోడేసినాం. మేము ఎట్లా పోయేది ప్రజల వల్లంతా ఎట్లా బతికేది. వంకాయల చెరువు, ఈ వంకాయల చెరువు చుట్టుపక్కల ఉండే రైతులు ఈ పక్క ఆవులు అన్నీ కట్టేసుకుంటారు. ఎట్లా మేము ఉండేది, ఎట్లా మేము తిరిగేది, ఎట్లా మేము పారాడేది ఎట్లా. మీరే దయచేసి మీడియా తరఫున మనం చేసుకుంటున్నాము. ఇంకెవరు మాట్లాడతారమ్మా? ఇంకెవరు మాట్లాడతారమ్మా? ఆడని చెప్తే మగవాడు నువ్వు చెప్తావా? సార్ ఉన్నాడు సార్ ఉన్నాడు సార్ చెప్పినప్పుడు. నా పేరు జయ సుబ్రహ్మణ్యం. నాకు ఇక్కడ భూమి ఉంది. ఆ తోపు కనబడతా ఉంది, కర్పూరం తోపు. అది దాని పక్కలో మణి, ఆ రాళ్ళు ఉంది. ఆ రాళ్ళ పక్కన ఉండే మణికి, అక్కడ మణికి 2 ఎకరాల భూమి ఉంది. ఈ గోపికి ఈ పక్క భూమి ఉంది. ఇది తరతరాలుగా ఈ చెరువులో మేము వచ్చిపోయే దావా. ఇప్పుడు కొన్ని ఏండ్లుగా ఇతను ఈ చెరువు గుంతలు పెట్టేసి మన్ను ఎత్తేసి ఇప్పుడు ఇక్కడ చూడండి నిన్న చేసిన దాంట్లో ఈ దావు మొత్తం మూసేట్టుగా తవ్వేసినాడు. అందువల్ల నిన్న ఆర్డీఓకి నేను ఈమెయిల్ పెట్టినాను. ఆర్డీఓకు ఇది ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చి దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పినాను. తర్వాత మీకు ఫోన్ చేసి మీరు వచ్చి దీన్ని చూడాలని చెప్పి నా విన్నపం పైన మీరు వచ్చినారు. మీరు నిజాలు గమనించండి. ఈ దావు లేకపోతే మేము ఎట్లా పోయేది? ఇది 10 మందికి చెరువు అంటే లక్షలాది మంది వస్తారు పోతారు. ఇది బైపాస్ రోడ్డు వాళ్ళు ఎత్తలేదంట ఈ చెరువులోని మన్ను. ఈ ఎక్స్ప్రెస్ వే వాళ్ళు కూడా ఎత్తలేదు. ఇక్కడ ఉండే వాళ్ళే ఇతను ఇంకెవరో ఒక అతను చేరి ఇంత పెద్ద చెరువును కొన్ని ఏండ్లుగా ఇంత గుంత పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఈ బండి బాటు ఉండే దావుడు కూడా ఇచ్చేస్తున్నారు. అక్కడ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇండ్లు కూడా ఉన్నాయి సార్, ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా బాత్రూమ్ కన్నా రావాలంటే ఏ రకంగా రావాలా? సపోజ్ రేపు ఏదో దానికి వస్తారు. ఎట్లా ఎవరైనా టౌన్ పక్కన ఉన్న తర్వాత టానే వస్తారు కదా, వాళ్ళు ఎట్లా రావాలి? ఇక్కడ పక్కన భూములు ఉన్నాయి. ఆవో పడవ కట్టేసుకుంటాం. ఏడ కట్టేయాలా? కొంచెమన్నా ఆలోచించాల. ఎన్నిసార్లు చెప్పినాం మేము. లేదు 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 అనేసి మేము లేని టైంలో వచ్చి బాధ చేసినాడు. ఇప్పుడు పెట్టే గుంతలు పలమనేరులో సాధారణంగా 700 mm రెయిన్ పడుతుంది సంవత్సరానికి. ఇప్పుడు పెట్టిండే ఈ గుంతలతో సంవత్సరానికి 2000 mm రెయిన్ పడినా కూడా ఈ చెరువు ఉండదు. ఇంకా 2000 mm అంటే బాంబే, ఆగుంబే ఎక్కువ రెయిన్ పడే ప్రదేశంలో 2000 mm ప్రదేశంలో పడతాయి. అంత వాన పడినా కూడా ఈ చెరువులు ఇంక నిండవు. ఈ చెరువులు ఎప్పుడు నిండేది? ఈ భూగర్భంలో నీళ్ళు ఎప్పుడు ఇదయ్యేది? ఈ దావులు ఏమయ్యేది? ఈ చెరువు ఏమయ్యేది? ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడో దానికి ముందు ఎప్పుడో ఏర్పాటు చేసిన చెరువు. ఇక్కడ ఈ చెరువు కట్ట మీద అనేకమంది కార్లు, మోటార్ సైకిళ్ళు ఆ చిన్నూరుకు ఆ పక్కీలు పట్టుకు పోతూనే ఉంటాయి. కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. నిన్న ఈ రోడ్డు పూర్తిగా పడిపోయే స్థితికి వచ్చి శిథిలమయ్యే స్థితికి వచ్చినప్పుడు మనీ వచ్చినాడు. ఇమ్మీడియట్గా నేను ఆర్డీఓకి ఈమెయిల్ పెట్టాను. తర్వాత మీకు ఇన్ఫామ్ చేసినాను. మీరు వచ్చి న్యాయం విచారిస్తున్నారు, సంతోషం. మీ వల్ల మంచి జరుగుతుందని మేము ప్రార్థిస్తున్నాం. వచ్చేసి మేము ఎట్లా పారాడేది తిరిగేది. మేము సస్తే కూడా ఈడే కదా వేయాల్సిందే. దినా మేము చెప్తే కూడా మళ్ళా వచ్చి అదే మరీ చేస్తారు. సరే అనేసి పోతారు. పాడులో వస్తే పిల్లల పాడు వస్తే గుంతలు పడి సాయాల్సిందేనా? మీరే చెప్పండి. పోయి ఎట్లా మీరే చూడండి. ఈ మారి చేసుకుని వస్తే రైలు పాడు పిల్లలు బాత్రూమ్ వస్తాము. పడిగిడిపోతే ఎట్లా చేసేది మీరే చూడండి. వేయండి, ఏడేస్తారు వేయండి. మీ వల్ల ఏం చేసుకోండి అంటే పరంపోగి చెరువు వచ్చి ఈయన అబ్బదే 10 మనిషిది కదా. ఈ పక్కన ఉండే వాళ్ళంతా కదా చెరువు అంటే ఎవరిది ఇంట చేయొచ్చా ఈ పని? చేయొచ్చా సార్ ఈ పని? అయినా కానీ చంద్రబాబు నాయుడు సీట్ ఎక్కడము, బండి ఎత్తుకొద్ది ఇంట్లో పెట్టడము అట్లేనా చేసేదే?
ఎవరు మాట్లాడరు అనేసి అట్లా చేసేది. ఎవరిన చెప్పురా బిడ్డలు కదా, మా బిడ్డలు నేతల బిడ్డలు కదా. మా ఈ గుంత ఇప్పుడు లోడింగ్ అది ఇంతకు ముందు ఇంతకు ముందే సార్ చంద్రబాబు నాయుడు చీట్ ఎక్కడమో వాడు ఎత్తుకొచ్చి బండి పెట్టడము వాడుతూనే ఉంటారు సార్. ముందు ప్రజలకి ఈ పక్క ఆవులు ఏది మేపుకుండేకి ఇబ్బందిగా కలిగిస్తున్నారు, ఇంట్లో దావకి ఇబ్బందిగా కలిగిస్తున్నారు, ఇంట్లో మాకు వచ్చి పోయేకి దావ లేకుండా చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మేము ఎంత చెప్పినా వినడం లేదు వాళ్ళు. ఇంతకు ముందు వచ్చి అడిగినాము అందరూ ఇంట్లో ఎన్నో మాటలు చెప్పినాము, ఇష్టము నిలిపోయిన దావకు అడ్డం లేకుండా దావకు రావద్దండా అని చెప్పినాము. అయినా కూడా దావకే వచ్చినారు వాళ్ళు. మేము పక్కలో ఉండే రైతులు మేము ఎక్కడ పోయేది? చుట్టుపక్కల మేము ఏదో ఆవులు ఉంటాయి రైతులకి, పారేడే కన్నా మాకు ఉండాలి కదా చెరులో. నువ్వు వ్యాపారం నీ డబ్బు సంపాదించుకునే కోసం నీకు ఇష్టం వచ్చినంతగా తోలుకొని పోతాడు. మేమేమి ఎక్కడ పోయేది, ఏం చేసేది? ఏదో రెవెన్యూ అధికారులకి మనవి చేయడం ఏమనగా మా రైతుల ఇబ్బందులు తెలుసుకొని మాకు ఈ చెరువులో ఇంకా లోడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని రెవెన్యూ అధికారులకి మనవి చేసుకున్నాను. మీరు వాళ్ళు ఎంఆర్ఓ అసలు చెప్పినారా? చెప్పినాము. ఎప్పుడు చెప్పినారా? ముందే చెప్పినాము. డేట్ చెప్పు. ఎప్పుడు? ముందే ఏం లేదు చెప్పినాము. అయినా సరే పదవులో ఉండా, కొంచెం లేకున్నా కొంచెం అన్నా పదవులో ఉండవు సార్. నువ్వు ఉండవు అనుకో, నువ్వేం చేయాల? నువ్వు పదవులో అంటే ఏం చేయాల అంటే నీ పెండ్లాం బిడ్డలు బతికేదేనా నువ్వు చూసుకునేదే? బేదా సాధనలు ఎవరు నన్ను పట్టించుకుంటాడావు? నువ్వెందుకు బతకాలా? నువ్వెందుకు మొన్నెత్తాలా? నువ్వెందుకు మొన్నెత్తాలా? నీ పెండ్లాం బిడ్డలు బతికేదో చూస్తాడావు. కానీ ప్రజలు ఇంత మనిషి ఓట్లు వేసినారు కదా, ఇక్కడ వచ్చి అడుక్కున్నావు కదా. ఓట్లు వేసిన నాటి నుంచి ఇంతవరకు వచ్చి బేదా సాధనలు చూసినావా నువ్వు? ఏమి కానీ గవర్నమెంట్ నుండి ఏది ఉండదా బేదా సాధనలకి? సరే నేను బతుకుతాను, నా పెండ్లాం బిడ్డలు మీరు బతకండి అని ఒకసారి అని అంటాడావా నువ్వు? అయినా వచ్చి ఇంట్లో వరకే నెల అయినాము ఒకసారి ఇంకెత్తేలేదమ్మా అని చెప్తివి. ఏడన్నా చెర్లే దిగే పాగుంటే సార్ మా ఇండ్ల కాడ మీరే చూపిస్తారంట. బాత్రూమ్లు లేవు సార్, మాకు అడుక్కున్నాము. చిట్టుబాబన్న బాత్రూములు లేవు, పిల్లకాయలు ఆడోళ్ళు మేము చెర్లేక వాళ్ళ నీళ్లు లేవు అని అడుక్కుంటే ఇంకెత్తేలేదంటివి. ఎత్తేలేదన్నప్పటి నుండి ఇంత ఎత్తిండవు మల్లక్క. ఇంకేం చెప్పమంటావు సార్? ఇంతే. గంగవరం మండలం చున్నూరు గ్రామాన్ని దగ్గర వంకాయల చెరువు మరవలో చెరువులో చున్నూరు చిట్టుబాబన్న గారు అక్రమంగా మన్ను తరలించడం జరుగుతుంది. ప్రతిరోజు జనాభా వచ్చి నిలిపివేయడంతోనూ ఆయన వినడం లేదు. చెప్పినా వినకుండా పొగలు చెప్తే నైటు చెప్తే పొగలు తరలించడం జరుగుతూనే ఉంది. మనుషులు వచ్చి నిలిపివేయడంతో అప్పుడు సద్య మాత్రమే ఇక్కడ జేసీపీ ఎత్తడం, మళ్ళీ జనాలు రాకపోవడంతో మళ్ళీ అదే పని చేస్తుండగా జనాలు నిలిపివేస్తూ నిన్న వచ్చి మాట్లాడడంతో ఆయన మళ్ళీ మీ నుంచి అయింది చేసుకోండి, నేను చేసేదే అంటూ దౌర్జన్యంగా ఎత్తడం జరుగుతూనే ఉంది. చెరువులో ఎత్తుకోండి, అట్లా మేము వద్దనడం లేదు అని చెప్పి వేయడంతో కూడా మళ్ళీ దావ లేకుండా మన్ను తరలించడంతో జనాలు నిలిపివేయడం జరిగింది. పొద్దున్నే ఈరోజు నిలిపివేయడం జరిగింది. ఇంకా ఎత్తి నిలిపివేస్తాము అని చెప్పి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఎత్తుతూనే ఉన్నారు. మీకు ఇక్కడ ఉన్న పరంబోకి మొత్తం నేను ఆక్రమిస్తాను, మీ నుంచి అయింది చేసుకోండి, పెరుక్కోండి అని ఎక్కువ మాట్లాడడంతో జనాభా ఏమి చెయ్యలేక మేము ఇక్కడ వీళ్ళని పిలిపించి చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరగవలసిందిగా కోరుచున్నాం. ఇది మొత్తము ఆయనే, ఇది మొత్తము కూడా ఎత్తుతాను, మీ నుంచి అయింది చేసుకోండి అనే మాట మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. మీరు రెవెన్యూ ఆఫీస్ లో ఎంఆర్ఎస్ లో కంప్లీట్ చేసినారు? ఆల్రెడీ చేసినాం. వాళ్ళు కూడా ఈ రోజు వస్తాం రేపు వస్తామని ప్రతిరోజు ఇలానే గడుపుతూనే ఉన్నారు. ఎవ్వరూ రావడం లేదు ఇక్కడ. దయచేసి ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలి. సార్ కొంచెం ఉండండి సార్, మీరు ఎట్లా మాట్లాడరు? మీరు మధ్య. నా పేరు మున్సాం. మీ సమస్య ఏమే? సమస్య ఏమిలే, చెరువులో ఎవరైనా గుడ్డో గోదా పడితే దిక్కే లేదు. ఈ పీండికి లేసే కూడా జాగా లేకుండా చేస్తా ఉన్నారు వీళ్ళు. అట్లే మాట్లాడు. గ్యారెంటీగా గ్యారెంటీగా పడతారు. ఏముంది నీట్గా కథ చెప్పు. మీరు బాబు అయితేమే, పవన్ కళ్యాణ్ అయితేమే,